కొబ్బరి కారం పుట్నాల పొడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలి. కరివేపాకు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. చెట్టు నుంచి అప్పటికప్పుడు కోసుకొచ్చింది, చాలా ఫ్రెష్గా ఉంది. తర్వాత వేయించిన శనగపప్పు పుట్నాలు తీసుకొని వాటిని కూడా మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దీనిలో కారం యాడ్ చేయాలి. ఈ విధంగా కారం యాడ్ చేసిన తర్వాత వీటన్నింటినీ ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. కలిపిన దాన్ని మళ్ళీ మిక్సీ పట్టాలి. ఈ విధంగా మిక్సీ పడితే ఈ కారం మంచి షైనింగ్ వస్తుంది. ఆ తర్వాత చింతపండు, బెల్లం, కరివేపాకు, దీనిలోనే జీలకర్ర, ఈ జీలకర్ర వల్ల మంచి సువాసన వస్తుంది. అలాగే వెల్లుల్లి, చిన్నుల్లిపాయలు అంటారు కదా, వెల్లుల్లి, ఇవన్నీ వేసి వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టినటువంటి దీన్ని ఈ కారంలో వేసి మళ్ళీ మొత్తం కలపాలి. మొత్తం అంతా ఉండలు లేకుండా అంతా కలిసే విధంగా కలపాలి. అవసరమైతే ఉప్పు చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకొని కలపాలి. దీన్ని మరలా మిక్సీ పట్టాలి. ఇప్పుడు అంతా కలుస్తుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా జార్లో పట్టినంత వరకు మొత్తం అంతా మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ఇది పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్లో వీటిని వడ్డిస్తుంటారు. దీన్ని ముద్దపప్పుతో కలిపి తింటే సూపర్ కాంబినేషన్. అలాగే ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా, పునుగు మొదలైన వాటన్నింటితోనూ తినవచ్చు. ఈ విధంగా మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మరలా మిక్సీకి వేసుకొని వీటిని కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, మంచి ఘుమఘుమలాడే సువాసనతో కొబ్బరి కారం పుట్నాల పొడి రెడీ. చూశారు కదా, మంచి సువాసన వస్తుంది. చాలా చాలా యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ కొబ్బరి